ఈ కథ పేరు అపాయంలో ఉపాయం. పులి, నక్క, గాడిద మంచి మిత్రులు. వేటలో ఏది దొరికినా అవి మూడూ కలిసి లాగించేసేవి. ఓసారి పులి వేటలో జింక మాంసం దొరికింది. అది మోసంతో గాడిద, నక్క ఉన్న చోటకి చేరింది. ఆ రోజు పులి మంచి ఆకలి మీద ఉంది. ఈ విషయాన్ని నక్క గ్రహించింది. కానీ ఆకలి విషయాన్ని బయటపెట్టని పులి జింక మాంసాన్ని గాడిద, నక్కల ముందుంచి వాటాలియ్యమని అడిగింది. వయసులో పెద్దది గాడిద కనుక ఎవరికి ఎంత వాటాయో గాడిద వేస్తే బాగుంటుంది అని నక్క తెలివిగా తప్పుకుంది. నక్క మాటలతో గాడిద అబ్బో మనకింత పెద్ద రకం ఇస్తున్నారే అనుకుని ఉప్పొంగిపోయింది. జింక మాంసాన్ని గాడిద 3 వాటాలు వేసింది. కానీ ఆ వాటా పద్ధతి పులికి నచ్చలేదు. చెడ్డ కోపం వచ్చింది. ఏంటి గాడిద, నీకు నాకు సమాన వాటానా అని పులి అమాంతం గాడిద మీద పడి చంపేసింది. తర్వాత నక్క వంక చూసింది పులి. నక్క ఇప్పుడు మన ముందు జింక మాంసం, గాడిద మాంసం ఉన్నాయి. వీటిలో నీకేది కావాలని అడిగింది పులి. అప్పుడు నక్కేమందో తెలుసా? మిత్రమా, నువ్వు నీకు కావాల్సిందంతా తినగా మిగిలిదేవైనా ఉంటే అది చాలే నాకు, అదే నా భాగ్యం అనుకుంటాను అని నక్క నెమ్మదిగా చెప్పింది. ఆ మాటలకు పులి ఆనందించింది. అన్నట్టు స్నేహితుడా, నీకింతటి తెలివి ఎలా వచ్చిందని పులి అడిగింది. ఏం చెప్పమంటావు, ఈ గాడిద నుంచే నాకంత తెలివి వచ్చింది అని నక్క వినయంగా చెప్పింది.